చంద్రగిరిలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరుకుంటోంది. మంత్రి లోకేష్ పర్యటన తర్వాత వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు లోకేష్ చంద్రగిరి నుంచి పోటీ చేసినా ఓడిస్తామన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. అయితే చంద్రబాబు లోకేష్ గురించి మాట్లాడే అర్హత చెవిరెడ్డి కుటుంబానికి లేదన్నారు పులివర్తి నాని. చెవిరెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగనే పక్కన పెట్టారన్నారు. అయితే ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యాఖ్యల్ని ఖండించారు మోహిత్ రెడ్డి. జగన్ కుటుంబంతో తమకు 3 తరాలుగా అనుబంధం ఉంది అని తెలిపారు. ఈరోజు కొత్తగా మేము చెప్పేది ఏం కాదు, రెండో కుటుంబం తెలియకుండా మేము ఉన్నాం. మా లాయాలిటీ ఈరోజు ప్రశ్నించాలని చెప్పి మా క్యారెక్టర్ అసాసిన్ చేయడానికి కొంతమంది ఈ విధంగా అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసినంత మాత్రాన అధినాయకుడికి తెలుసు, మాకు తెలుసు. మళ్ళీ చెప్పాను, నాన్నగారు జైల్లో ఉన్నప్పుడు మాకు సంబంధం లేకుండా మా తమ్ముడికి ఆ రోజు స్టూడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. అంటే మాకు తెలియదు కదా, మార్నింగ్ పేపర్లు చూసుకొని మళ్ళీ అడిగితే సార్ చెప్పాడు ఇమ్మన్నారని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఆ స్థాయిలో మా నాన్నగారి మీద, మా కుటుంబం మీద జగన్ నమ్ముతున్నారు. జగమెరిగిన సత్యం, జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాన్ని దూరం పెట్టినారు. రాష్ట్రం అందరూ తెలుసు. ఎప్పుడు మీరు జైలుకి పోయినారో, పోయిన రోజు మీ అవినీతి చిట్టా మొత్తం జగన్ గారు చేరిన వెంటనే మీకు సంబంధించిన ఏదైతే వివిధ శాఖలు ఉందో అన్నీ కూడా ఎవరో సాంబశివరెడ్డి గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. మీ క్యాబిన్ ఖాళీ చేశారు. క్యాబిన్లో కూర్చొనే దానికి కూడా లేదు. ఇది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలో మొత్తం జగమెరిగిన సత్యం. వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ప్రెస్ మీట్ చూస్తే చాలా సంతోషపడతా ఉంటారు. మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు తాజా అప్డేట్స్ తో. రాజు, చంద్రగిరిలో ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తోంది? చెవిరెడ్డి పులివర్తి మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ మాటల దాడి వేడి మరింత పెరిగే ఛాన్స్ ఉందా? అంటే ఖచ్చితంగా చంద్రగిరిలో రాజకీయం అయితే పూర్తిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నాని వర్సెస్ చెవిరెడ్డి ఫ్యామిలీగా ఇప్పుడు వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళారంటే ఖచ్చితంగా రాజకీయంగా ఈ రెండు కుటుంబాలు లేదంటే ఈ ఇద్దరి మధ్య నేతల మధ్య భవిష్యత్తులో మరిన్ని సంచలనమైనటువంటి ప్రెస్ మీట్లతో పాటు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చే విధంగానే ఇద్దరి వ్యవహారం ఉండబోతుందన్న విషయం మాత్రము చాలా స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే 3 రోజుల క్రితము మంత్రి నారా లోకేష్ పర్యటన సమయంలో చెవిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలు, ఆ తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లోకేష్ని టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణలు, ఈరోజు ఎమ్మెల్యే నాని మీడియా ముందుకు వచ్చి నారా ఫ్యామిలీని ఏదైనా మాట్లాడితే భర్త పూజ తప్పదంటూ హెచ్చరించినటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు మోహిత్ మళ్ళీ వెంటనే ఒక గంటలోనే మీడియా సమావేశం పెట్టి నాని మాటల్ని తప్పుపెట్టారు. ఆయన భూకబ్జాలకు పాల్పడుతున్న ఆరోపణలు చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఓటర్ లిస్ట్ కంటే పెద్ద ఎత్తున భూకబ్జాల లిస్టు ఉందంటూ ఏదైతే ఎమ్మెల్యే నాని ఆరోపణలు చేశాడో, నానిని టార్గెట్ చేస్తూనే నాని అక్రమాలన్నీ కూడా పుస్తకం రూపంలో బయటికి తీసుకొస్తాము, ఆయన భూకబ్జాలు ఒక పుస్తకం కాకపోతే రెండో పుస్తకం ముద్రించి ముందు కాపీ ఆయనకే పంపుతామని చెప్పేసి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుంటే ఖచ్చితంగా చంద్రగిరిలో తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్య కాదు, చెవిరెడ్డికి వర్సెస్ నాని మధ్య పెద్ద యుద్ధమే భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని, ఎన్నికలకు 3 సంవత్సరాల ముందే ఈ రకమైన హీట్ చంద్రగిరిలో కొనసాగే అవకాశం ఉందన్న విషయం అయితే ప్రస్తుతం అయితే స్పష్టమవుతుంది. మరి చూడాలి ఏ రకంగా ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.